తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మొదటి చాప్టర్ అయిన శాతవాహనుల గురించి ఈరోజు నేను చెప్తాను. ఈ యొక్క శాతవాహనులు అనేవారు ఈ యొక్క క్రీస్తు పూర్వం 225 సంవత్సరం నుంచి క్రీస్తు శకము 220 సంవత్సరాల వరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. వీరి కాలములో ఈ యొక్క దాదాపు 30 మంది రాజులు 450 సంవత్సరాలు పాలించినట్లు మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మనకు ముఖ్యంగా వీరి రాజధానులు 3. మొట్టమొదటి రాజధాని కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటిలింగాల, రెండవ రాజధాని ధరణికోట లేదా ధాన్యకటకము, మూడవ రాజధాని పైతాన్ లేదా ప్రతిష్టానపురము. ఈ యొక్క శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరు శాతవాహనులు స్థానికులు కాదని వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారనేది చరిత్రకారుల వాదన. ఈ విధంగా వివిధ చరిత్రకారుల వారి యొక్క అభిప్రాయాలు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క విఎస్ సుక్తంకర్ అనే పండితుడు శాతవాహనులు కర్ణాటక ప్రాంతం నుంచి ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చారని ఆయన చెప్పాడు. అదేవిధంగా మిరాసి పండితుడు వీరు శాతవాహనులు ఈ యొక్క విదర్భ ప్రాంతం నుంచి తెలంగాణకు వచ్చారని చెప్పాడు. అదేవిధంగా ఈ యొక్క జోగేల్కర్ తర్వాత పిటి శ్రీనివాస అయ్యంగార్ అనే చరిత్రకారులు ఈ యొక్క శాతవాహనులు అనే వాళ్ళు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చారని చెప్పారు. తర్వాత ఇంకొక చరిత్రకారుడైన డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి శాతవాహనులు అనే వాళ్ళు తెలంగాణలో స్థానికులని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చరిత్రకారులు చెప్పారు. తర్వాత మనకి శాతవాహన రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీముఖుడు. ఈ యొక్క శ్రీముఖుడు కోటిలింగాల రాజధానిగా ఈ యొక్క తెలంగాణలో ఉన్న కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటిలింగాల ప్రాంతాన్ని పాలించాడు. ఈ యొక్క దీనికి సంబంధించి శ్రీముఖుని నాణ్యాలు మనకు కోటిలింగాల ప్రాంతాల్లో లభించాయి. కాబట్టి అదేవిధంగా శ్రీముఖుడు ఈ యొక్క మొట్టమొదలు జైన మతాన్ని అనుసరించాడు. తర్వాత తన రాజ్య భద్రత దృష్ట్యా వైదిక మతంలోకి మారినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు గ్రూప్ 2కు సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు అనే ప్రశ్న అడగవచ్చు. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడని మనం చెప్పవచ్చు. అదేవిధంగా రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వాలు జరిపే పరీక్షల్లో రకరకాల క్వశ్చన్లు వస్తున్నాయి. దానిలో ఏంటంటే జతపరచమనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ జతపరచమనే ప్రశ్నలకు ఉదాహరణే ఇప్పుడు నేను చెప్పిన భిన్న వాదనలు. సుక్తంకర్, తర్వాత మహారాష్ట్ర వాదం, కర్ణాటక వాదము, అదేవిధంగా విదర్భ వాదము, తెలంగాణ వాదము. ఈ విధంగా జతపరచమనే ప్రశ్నలు కూడా ఈ విధంగా అడగవచ్చు. మనకు ఈ యొక్క శ్రీముఖుని తర్వాత ముఖ్యమైన రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. ఆయన శ్రీముఖుని కుమారుడు మొదటి శాతకర్ణి తొలి శాతవాహన రాజుల్లో చాలా గొప్పవాడు. ఆయన భార్య అయిన దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. నానాఘాట్ శాసనము ఈ దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో ఈ యొక్క ఆమె తన భర్త అయిన మొదటి శాతకర్ణి ఈ యొక్క రాజకీయ విజయాలను, ఆయన గుణగణాలను, ఆయన గొప్పతనాన్ని ఆమె తెలియజేసింది. తర్వాత ఈ శాసనంలో దేవి నాగానిక ఈ యొక్క మొదటి శాతకర్ణిని ఏమని పేర్కొన్నదంటే దక్షిణ పదపతి అని పేర్కొన్నది. అదేవిధంగా మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా ఆయనే కళింగ వరకు తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. దీనిలో భాగంగా కళింగ పాలకుడైన కారవేలుణ్ణి ఆయన ఓడించాడు. ఆ విధంగా మనకు కళింగ పాలకుడైన కారవేలుణ్ణి మొదటి శాతకర్ణిని ఓడించినట్లు తెలిపే సాక్ష్యం ఏంటంటే చుల్ల కళింగ జాతకము. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు 2008లో గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడగబడింది. ఈ యొక్క మొదటి శాతకర్ణి కారవేలుణ్ణి ఓడించాడు. ఈ విధంగా ఓడించడం గురించి తెలిపే ఆధారం ఏదని అడిగారు. దీనిలో 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. చుల్ల కళింగ జాతకం అనేది దీని ఆన్సర్. అదేవిధంగా మొదటి శాతకర్ణి తర్వాత ముఖ్యమైన రాజు మనకు
మొదటి శాతకర్ణి తర్వాత ముఖ్యమైన రాజు హలుడు. హలుడు ఈ యొక్క శాతవాహనుల్లో 17వ రాజు. హలుడు శాతవాహనుల్లో 17వ రాజు. తర్వాత హలుడు గొప్ప కవి. హలుడు గొప్ప కవి. ఆయన గాథాసప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. హలుడు గాథాసప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత హలుడికి కవివత్సలుడు అనే బిరుదు ఉండేది. హలునికి కవివత్సలుడు అనే బిరుదు ఉండేది. హలుని ఆస్థాన కవి పేరు కుతూహలుడు. ఆయన లీలావతి కావ్యం అనే గ్రంథాన్ని రచించాడు. లీలావతి కావ్యం అనేది హలుని యొక్క ఈ పెళ్లికి ఆయన ప్రేమ వివాహానికి సంబంధించింది. హలుడు యొక్క శివన కుమార్తె అయిన లీలావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఆ ప్రేమ పెళ్లిని అతని ఆస్థాన కవి అయిన కుతూహలుడు లీలావతి కావ్యంలో వర్ణించాడు. మనకు ప్రధానంగా హలుని గురించి వచ్చే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, హలుడు శాతవాహన రాజుల్లో ఎన్నో వాడనే క్వశ్చన్ రావచ్చు. హలుడు గతంలో ఈ ప్రశ్న చాలాసార్లు అనేక పరీక్షల్లో వచ్చింది. హలుడు శాతవాహన రాజుల నెంబర్ ఎంత అంటే ఇక్కడ 17వ రాజు హలుడని మనం చెప్పవచ్చు. తర్వాత హలునికి సంబంధించి హలునికి గల బిరుదు ఏంటంటే అతనికి గల బిరుదు ఏంటంటే కవి వత్సలుడు. తర్వాత అంటే హలునికి గల బిరుదు ఏమిటి అనేది గతంలో అడిగిన ప్రశ్నే. తర్వాత గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరని కూడా మనకు ఒక్కటే ఎగ్జామ్లో ఈ 2 ప్రశ్నలు కూడా గతంలో అడగడం జరిగింది. తర్వాత మన విద్యార్థులు అభ్యర్థులు ఒకటి గమనించాలి ఏంటంటే గతంలో అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం మిస్ చేసుకోవద్దు. వాటిని మనము తిరిగి చూసుకున్నట్లయితే మనకు బెనిఫిట్ అవుతుంది. తర్వాత హలుని తర్వాత ముఖ్యమైన రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన పాలకుల్లో అందరిలో కల్లా గొప్పవాడు. ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి గురించిన సమాచారం మనకు అతని తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ద్వారా తెలుస్తుంది. నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీ తన కొడుకు యొక్క గుణగణాలను, రాజకీయ విజయాలను తెలియజేసింది. అంటే ఇక్కడ ఒకటి ఉన్నది ఏంటంటే నాసిక్ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి మరణానంతరం వేయించింది. ఆ విధంగా ఆ శాసనంలో అతని గురించిన రాజకీయ విజయాలను ఆమె తెలియజేసింది. అదేవిధంగా ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి మొత్తం దక్షిణ భారతదేశానే కాకుండా అనేక ప్రాంతాలను జయించాడు. ఈ సందర్భంలో క్షయరాట వంశస్థుడైన నహపానుణ్ణి గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించి వధించాడు. ఆ సందర్భంగా ఈ యొక్క నహపానుని యొక్క నాణ్యాలపైన తన చిహ్నాలను ముద్రించుకున్నాడు. ఈ విధంగా నహపానుని నాణ్యాలపైన తన చిహ్నాలను ముద్రించుకున్న నాణ్యాలు మనకు జోగల్ తంబిలో లభించాయి. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి తమ తల్లుల పేర్లకు ముందు ధరించే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఏ విధంగా అంటే ఇక్కడ గౌతమిపుత్ర, ఆయన పేరు శాతకర్ణి, ఆయన తల్లి పేరు గౌతమి కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి అని అయ్యాడు ఆయన. ఆ విధంగా తమ తల్లుల పేర్లను ముందు ధరించే సాంప్రదాయాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ప్రారంభించాడు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వేద విద్యలను పోషించాడు. ఈ యొక్క అనేక యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణ మతాన్ని పోషించాడు. అనేక మంది బ్రాహ్మణులకు గోవులను, భూములను దానంగా ఇచ్చాడు. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ యొక్క యజ్ఞాలకు తర్వాత తన వైదిక విద్యలను పోషించడానికి గల ఈ యొక్క కొన్ని బిరుదులు ధరించాడు. అవి ఏంటంటే ఏకబ్రాహ్మణ, ఏకధనుర్ధార, ఆగమ నిలయ, ఏకబ్రాహ్మణ, ఏకధనుర్ధార, ఆగమ నిలయ అనే బిరుదులు ఆయన ధరించాడు. అదేవిధంగా తన రాజ్య విస్తరణను సూచించే మరొక బిరుదు ధరించాడు. అదేంటంటే త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదును ధరించాడు. ఎందుకంటే త్రిసముద్రతోయ పీతవాహన అంటే తన గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగేవట. అంటే భారతదేశంలో ఉన్న 3 సముద్రాలు, మన 3 సముద్రాల మధ్యలో ఉన్న భూభాగం అంతా ఆయన కంట్రోల్లో ఉన్నట్టు, ఆయన స్వాధీనంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదు ధరించాడు. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి సంబంధించిన నాణాలు మనకు నాగార్జున కొండలో లభించాయి.
గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన నాణ్యాలు నాగార్జునకొండలో లభించాయి. అదేవిధంగా నాణ్యాలను ముద్రించే దిమ్మెలు కూడా మనకు నాగార్జునకొండలో లభించాయి. అంటే అక్కడ నాణ్యాల పరిశ్రమ కర్మాగారం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సరే, మనకు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చు అంటే, శాతవాహనుల్లో గొప్ప రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. తర్వాత తమ తల్లుల మాతృనామాలను యొక్క ధరించే సాంప్రదాయాన్ని ఎవరు ప్రారంభించారంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ విధంగా తమది గతంలో అడిగిన ప్రశ్న ఇది. తమ తల్లుల యొక్క నామాలను తమ పేర్లకు ముందు ధరించే సాంప్రదాయాన్ని ప్రారంభించిన వారు గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇది మన గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న ప్రాముఖ్యత. తర్వాత ముఖ్యమైన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. చివరి గొప్ప రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ కాలంలో మనకు ముఖ్యమైన పరిణామం ఏంటంటే, ఈయన కాలంలో ఓడ గుర్తుగల నాణాలు మనకు లభించాయి. ఈ ఓడ గుర్తుగల నాణాల్లో మనకు తెలిసేది ఏంటంటే, ఆ కాలంలో విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగినట్లు తెలుస్తుంది. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శ్రీపర్వతం పైన ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు నివసించేవాడు. ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాచార్యుడు. మరి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుని కొరకు ఈ యొక్క శ్రీపర్వతం పైన పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చాడు. అదేవిధంగా యజ్ఞశ్రీ శాతకర్ణి కొరకు ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు ఈ యొక్క సుహుర్లేఖ అనే గ్రంథాన్ని రచించి ఆయనకు అంకితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు అమరావతి స్తూపానికి శిలాప్రాకారం నిర్మించాడు. తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి హర్షచరిత్ర రచించిన బాణభట్టు అనే కవి ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణిని ఏమన్నాడంటే త్రిసముద్రాధీశ్వరుడు అని పేర్కొన్నాడు. మనకి ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణికి గల ప్రాముఖ్యత ఏంటంటే, యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనంలో చివరి గొప్పరాజు. యజ్ఞశ్రీ శాతకర్ణి సంబంధించిన ఓడ గుర్తులున్న నాణాలు లభించాయి. ఏ శాతవాహన రాజు ఈ యొక్క ఓడ గుర్తు గల నాణాలు వేయించాడంటే మనకు సమాధానం యజ్ఞశ్రీ శాతకర్ణి. అదేవిధంగా మనం ఇంకా తీసుకుంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఈ యొక్క ఆచార్య నాగార్జునునికి యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతం పైన పారావత మహావిహారాన్ని నిర్మించి ఇచ్చాడు. సో ఇది మనకు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉన్న ఇంపార్టెన్స్. తర్వాత ఈ రాజులు, ఈ ముఖ్యమైన రాజులందరూ వీళ్ళ ఈనాటి పరిస్థితుల విషయానికి వస్తే, ఈనాటి పరిస్థితుల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే, ముఖ్యంగా తీసుకుంటే ఈ కాలంలో ఈ యొక్క పరిపాలనా వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉండేది. దీనిలో భాగంగా వర్తకం చాలా బ్రహ్మాండంగా సాగింది. విదేశీ వర్తకం బ్రహ్మాండంగా సాగింది. ఈ యొక్క వర్తకం బ్రహ్మాండంగా సాగడానికి గల అనేక పట్టణాలు ఉన్నాయి. అనేక వర్తక పట్టణాలు వెలిశాయి. ఈ వర్తక పట్టణాలను పరిపాలించడానికి నిగమ సభలు అనేవి ప్రత్యేకంగా వర్తక పట్టణాలను పాలించడానికి ఉండేవి. తర్వాత నిగమ సభలు ఈ విధంగా వర్తక పట్టణాలను పాలించినట్లు మనకు బట్టిప్రోలు శాసనం ద్వారా తెలుస్తుంది. తర్వాత మనకు శాతవాహనుల కాలంలో వడ్డీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగేది. మనకి ఈ కాలంలో వడ్డీ వ్యాపారం 12% వడ్డీ ఉండేది. 12% వడ్డీ వసూలు చేసేవారు. అంటే మనకు గతంలో అడిగిన ప్రశ్నే ఇది ఏంటంటే, శాతవాహనుల కాలంలో ఎంత వడ్డీ వసూలు చేసేవారని గతంలో మనకు ప్రశ్న వచ్చింది. 9%, 12%, 15%, 18% అనే ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ వచ్చాయి. కాబట్టి ఈ ప్రశ్న అడిగారు. అదేవిధంగా ఈ యొక్క నిగమ సభల గురించి ప్రస్తావన ఏ శాసనంలో పేర్కొనబడిందని మనకు గతంలో పరీక్షల్లో ఈ యొక్క క్వశ్చన్ వచ్చింది. ఆ విధంగా ఆ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఈ యొక్క బట్టిప్రోలు శాసనం ద్వారా అనేది మనకు తెలుస్తుంది. సో మనకు శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే, శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. చతుర్వర్ణ వ్యవస్థ అంటే 4 వర్ణాలు. 4 వర్ణాలు ఏంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మరి ఇక్కడ ఈ వ్యవస్థ ఉండేది. మనకి ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, శాతవాహనులు ఎవరు అని గతంలో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు. శాతవాహనులు ఎవరు అనేది కింద ఆన్సర్స్ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని ఇస్తారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శాతవాహనులు బ్రాహ్మణులు.
బ్రాహ్మణులు అనేది ఆన్సర్. తర్వాత ఈ కాలంలో మనకు శాతవాహనుల కాలంలో పితృస్వామ్య వ్యవస్థ ఉండేది. పితృస్వామ్య వ్యవస్థ ఉండేది. తర్వాత పితృస్వామ్య వ్యవస్థ అంటే కుటుంబానికి ఈ యొక్క తండ్రి పెద్ద అయిన వ్యవస్థను పితృస్వామ్య వ్యవస్థ అని అంటారు. తర్వాత అదేవిధంగా ఈ కాలంలో మనకి ఇంకా తీసుకుంటే ఈ యొక్క స్త్రీల పరిస్థితి విషయానికి వస్తే ఈ కాలంలో స్త్రీల పరిస్థితి చాలా గౌరవప్రదంగా ఉండేది. స్త్రీలకు సమాజంలో మంచి గౌరవ ప్రతిపత్తులు ఉండేవి. అదేవిధంగా మనకు ఆనాటి స్త్రీలు తమ భర్తల ఉద్యోగాల నామాలు ధరించే సాంప్రదాయం ఉన్నది. ఆనాటి స్త్రీలకు తమ భర్తల ఉద్యోగ నామాలు ధరించే సాంప్రదాయం ఉన్నది. అంటే తమ భర్త ఉద్యోగం ఏదైతే తమకు ఆ పేరు పెట్టుకునేవారు. ఉదాహరణకు సేనాపతి అనే ఉద్యోగి ఉంటే ఆయన భార్యను సేనాపతిని అని పిలిచేవారు. ఈ విధంగా తమ భర్తల ఉద్యోగ నామాలు ధరించే సాంప్రదాయం ఆ కాలంలో ఉండేది. తర్వాత మనకు మత పరిస్థితులు తీసుకుంటే మన శాతవాహన రాజులందరూ కూడా ఈ యొక్క వైదిక మతాన్ని లేదా హిందూ మతాన్ని పోషించారు. అదేవిధంగా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేశారు, అనేక యజ్ఞ యాగాదులు చేశారు. కాబట్టి ఆ రాజులు కూడా ఈ యొక్క వైదిక విద్యల పట్ల కానీ వైదిక మతం పట్ల కానీ మంచి ఆసక్తి వహించారు. సరే, మనకు ఈ కాలంలో వైదిక మతాన్ని పోషించారు. అయితే మనకి ఈ కాలంలో ఇంకో ముఖ్యమైన పరిణామం ఏంటంటే మతపరంగా తీసుకున్నట్లయితే హిందూ మతం స్థానంలో పౌరాణిక మతము అనేది వ్యాప్తిలోకి వచ్చింది. హిందూ మతం స్థానంలో పౌరాణిక మతము వ్యాప్తిలోకి వచ్చింది. ఈ విధంగా ఇదొక ముఖ్యమైన పరిణామం. తర్వాత మరి హిందూ మతంతో పాటు అనేక మతాలు ఉన్నాయి. అవేంటంటే జైన మతం ఉన్నది. మరి జైన మతానికి సంబంధించిన ముఖ్యమైన పరిణామం ఏంటంటే జైన మతంలో కొండకుందాచార్యుడు అనే యొక్క జైన ఋషి ఉండేవాడు. కొండకుందాచార్యుడు అని జైన ఋషి ఉండేవాడు. ఈ కొండకుందాచార్యుని యొక్క అసలు పేరు పద్మనంది భట్టారకుడు. ఆయన అసలు పేరు పద్మనంది భట్టారకుడు. ఈయన కొనకొండ గుహల్లో నివసించాడు కాబట్టి కొండకుందాచార్యుడు అనే పేరు ఈయనకు వచ్చింది. అయితే ఈయన ఈ యొక్క సమయసారము అనే గ్రంథాన్ని రచించాడు. ఈ సమయసారము అనే గ్రంథము మనకు ముఖ్యంగా ఈ యొక్క జైన మతస్థులకు చాలా పవిత్ర గ్రంథము. తర్వాత మనకు బౌద్ధ మతం, ఇది జైన మతానికి సంబంధించింది. తర్వాత బౌద్ధ మతానికి సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే బౌద్ధ మతంలో ఈ యొక్క మనకి గౌతమ బుద్ధుడు యొక్క చనిపోయిన తర్వాత బౌద్ధ మతం రెండుగా చీలిపోయిన విషయం మనకు తెలుసు. ఆ విధంగా రెండుగా చీలిపోయిన బౌద్ధ మతము ఈ కాలం నాటికి అనేక శాఖోపశాఖలుగా చీలిపోయింది. ఈ విధంగా చీలిపోయిన ఒక శాఖే చైత్యకవాద శాఖ. చైత్యకవాదులు అనేవాళ్ళు ఒక శాఖ, బౌద్ధ మతంలో ఒక శాఖ వాళ్ళు. ఈ చైత్యకవాద శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే చైత్య పూజ చేస్తారు, చైత్యాలను పూజిస్తారు, చైత్య పూజ చేస్తారు. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక గురువుగా ఉన్న గౌతమ బుద్ధునికి ఈ యొక్క దేవతా గుణాలను ఆపాదించారు. అంటే ఆయనను దేవునిగా తయారు చేసేశారు. అంతకుముందు ఆయన ఒక గురువు, ఒక టీచర్గా మాత్రమే ఉండేవాడు. బుద్ధునికి చైత్యకవాదులు బుద్ధునికి దేవునిగా పూజించారు, బుద్ధుని ఒక దేవునిగా మార్చారు. ఈ విధంగా చైత్య పూజ చేసేవారు. తర్వాత బుద్ధుని చిహ్నాలను, ఆయన జీవిత ఘట్టాలను పూజించేవారు. ఆయన ముఖ్య జీవిత ఘట్టాలను ఆయన దేవునిగా ప్రతిష్ఠించి పూజించేవారు చైత్యకులు. ఈ విధంగా చైత్యకుల ప్రస్తావన మనకు అమరావతి శాసనంలో ఉన్నది. చైత్యకుల గురించిన ప్రస్తావన మనకు అమరావతి శాసనంలో ఉంది. అయితే ఈ చైత్యకులు ఈ యొక్క అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉండేవారు. మనం ముఖ్యంగా తీసుకుంటే వివిధ ప్రాంతాల్లో ఈ చైత్యకులు ఉన్నారు. ఇలా విస్తరించిన చైత్యకులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శాఖగా ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్క శాఖకు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శాఖకు ఒక ప్రధాన కేంద్రం ఉండేది. అందులో మనకు తీసుకుంటే ముందు అది యొక్క మహాశైల అనేది మనకు ముఖ్యంగా తీసుకుంటే మనకు మహాశైల అనే దానికి ప్రధాన కేంద్రము యొక్క అమరావతి ఉండేది. మహాశైలకు ప్రధాన కేంద్రం అమరావతి ఉండేది. అదేవిధంగా అపరశైల అనే చైత్యకవాద శాఖకు ప్రధాన కేంద్రము నాగార్జునకొండ. అదేవిధంగా మనకు
ఈ యొక్క ఉత్తరశైల అనే ఈ యొక్క ఉత్తరశైలకు అనే చైత్యక శాఖకు ప్రధాన కేంద్రము జగ్గేపేట. అదేవిధంగా మనకు ఈ యొక్క రాజగిరక అనే చైత్యకవాద శాఖకు ముఖ్య కేంద్రము గుంటుపల్లి. తర్వాత మనకు అదేవిధంగా చివరిది సిద్ధార్థక చైత్యక శాఖకు ప్రధాన కేంద్రము మనకి గుడివాడ. మొదలైనవి గుడివాడ ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇది మన గతంలో ప్రశ్నలు అడిగారు. ఏంటంటే సిద్ధార్థక చైత్యక శాఖకు ప్రధాన కేంద్రము ఎక్కడ ఉండేదని ప్రశ్న అడిగారు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జతపరచం అనే విషయంలో ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే నెంబర్ 1 ఈ యొక్క అపరశైల, ఈ విధంగా మనకు నెంబర్ 1 అపరశైల అనేది ఈ యొక్క 1 ఈ డిఫరెంట్గా ఈ యొక్క క్వశ్చన్స్ ఇచ్చి జతపరచమని చెప్పవచ్చు. దీంట్లో మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్లయితే, అన్ని అంశాలను గుర్తుపెట్టుకున్నట్లయితే మన సమాధానం కరెక్ట్గా మనం చేయవచ్చు. అదేవిధంగా మనకు ఈ యొక్క ఇది చైత్యకవాద శాఖలు. తర్వాత మనకు ఈ కాలంలో మాధ్యమిక వాదము, మహాయానము అనేది బాగా విస్తరించింది. మహాయానాన్ని లేదా మాధ్యమిక వాదంగా లేదా శూన్యవాదంగా ప్రతిపాదించి సిద్ధాంతపరంగా ఈ యొక్క పద్ధతిగా ఈ యొక్క తయారు చేసిన వాడు ఆచార్య నాగార్జునుడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆచార్య నాగార్జునునికి ఈ యొక్క యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం వాడు ఆచార్య నాగార్జునుడని. ఆచార్య నాగార్జునుడు యొక్క ప్రజ్ఞాపారమిత శాస్త్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఈ ప్రజ్ఞాపారమిత శాస్త్రం అనే గ్రంథము ఈ యొక్క మహాయానానికి లేదా శూన్యవాదానికి ప్రామాణిక గ్రంథంగా ఉండేది. అదేవిధంగా మరి మాధ్యమిక వాదానికి, శూన్యవాదానికి ముఖ్య కేంద్రము, ప్రధాన కేంద్రము ఏంటంటే ఈ యొక్క ధాన్యకటకము ఈ యొక్క దీనికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అదేవిధంగా మనకు తీసుకుంటే ఆచార్య నాగార్జునునికి 2 బిరుదులు కూడా ఉన్నాయి, అనేక బిరుదులు ఉన్నాయి. ఆయనకున్న 2 బిరుదులు ఏంటంటే మొట్టమొదటి బిరుదు రెండవ బుద్ధుడు అని అంటారు, ఆయన్ను రెండవ బుద్ధుడని అంటారు. అదేవిధంగా రెండో బిరుదు ఏంటంటే ఇండియన్ ఐన్స్టీన్ కానీ కూడా ఆయన్ను అంటారు. సో ఈనాటి విద్యా విధానం తీసుకుంటే విద్య కూడా బ్రహ్మాండమైన బౌద్ధ విద్యలు ఈ కాలంలో ఉండేవి. మనం ప్రధానంగా ఈ కాలం నాటి విద్యా కేంద్రాలు ఏంటంటే ధాన్యకటకము, నాగార్జునకొండ అనేవి గొప్ప బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఈ కాలంలో ఉండేవి. ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది విద్యార్థులు ఈ విద్యా కేంద్రాల్లో, ఈ విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి, విద్యను అభ్యసించడానికి వచ్చేవారు. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఈ కాలం నాటి సాహిత్యపరంగా కూడా ఈ కాలంలో చాలా అభివృద్ధి జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హలుడు గాథాసప్తసతి అనే గ్రంథాన్ని రచించాడని. ఈ గాథాసప్తసతి అనే గ్రంథాన్ని హలుడు ఈ యొక్క ప్రాకృత భాషలో రచించాడు. మరి ఈ కాలంలో ప్రాకృతం అనేది అధికార భాషగా ఉంది. హలుడు గాథాసప్తసతిని ప్రాకృత భాషలో రచించాడు. తర్వాత మనకు హలుని యొక్క గాథాసప్తసతిలో ఆయన 700 శృంగార గాథలను వివరించాడు. అంటే హలుని యొక్క గాథాసప్తసతిలో శాతవాహనుల కాలం నాటి మొత్తం పరిస్థితుల గురించి ఆయన వివరించాడు. మొత్తం పరిస్థితులు మనకు తెలుస్తున్నాయి. అదేవిధంగా రెండవ కవి ఈ గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ అనే గ్రంథము పైశాచీ భాషలో రచించబడింది. పైశాచీ భాష అనేది ఆ కాలంలో ఒక స్థానిక భాష. పైశాచీ భాష అంటే దేశీ భాష, పైశాచీ భాష అనేవారు. అదేవిధంగా మరొక గ్రంథము శర్వవర్మ యొక్క కాతంత్ర వ్యాకరణము అనే ఒక సంస్కృత గ్రంథాన్ని శర్వవర్మ అనే కవి రచించాడు. తర్వాత మనకు ఈ కాలంలో అనేక మంది స్త్రీకవులు కూడా ఉన్నట్లు మనకు గాథాసప్తసతి ద్వారా తెలుస్తుంది. అనేక మంది మహిళా కవులు, స్త్రీ కవులు ఉన్నట్లు మనకు గాథాసప్తసతి ద్వారా తెలుస్తుంది. తర్వాత మనకి ఈ కాలంలో ఇంకా తీసుకుంటే ఈ యొక్క సాహిత్యపరంగా కూడా చాలా అభివృద్ధి జరిగినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత మనకు ఈ కాలం నాటి వీరి నిర్మాణాల్లో తీసుకుంటే మనకు ఈ యొక్క హలుని యొక్క గాథాసప్తసతిలో అనేక దేవాలయాలు ఉన్నట్లు చెప్పాడు. హలుడు తన గాథాసప్తసతిలో ఇంద్రునికి, తర్వాత గౌరీ,
తర్వాత అదేవిధంగా గణపతికి దేవాలయాలు ఉన్నట్లు ఆయన తన గాథా సప్తశతిలో వర్ణించాడు. తర్వాత ఈ కాలం నాటి శివలింగం ఒకటి గుడిమల్లంలో బయలుపడింది. ఈ కాలం నాటి శివలింగం ఒకటి గుడిమల్లంలో బయలుపడింది. ఇక మనకు బౌద్ధ నిర్మాణాలు తీసుకుంటే బౌద్ధ నిర్మాణాలకి అనేక కాలం నాటి అంతఃపుర స్త్రీలు కానీ, పాఠక జనులు కానీ, వర్తకులు కానీ, పామరులు కానీ అందరూ పోటీలు పడి బౌద్ధ నిర్మాణాలకు విరాళాలు అందజేశారు. ఫలితంగా అనేక బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించబడ్డాయి. దీంతో ఆనాటి రాజులు హిందూ మతాన్ని పోషించినప్పటికీ, తామందరూ వైదిక మతాన్ని అవలంబించినప్పటికీ ప్రజా మద్దతు చూసిన ఆనాటి రాజులు ఈ యొక్క బౌద్ధ మతం పట్ల సహనభావం వహించారు. బౌద్ధ మతానికి వారు కూడా దాన ధర్మాలు చేశారు. మనకు బౌద్ధ నిర్మాణాల్లో ప్రధానంగా తీసుకుంటే ఈ కాలంలో స్తూపాలు, చైత్యాలు, విహారాలు అనేవి ప్రధానమైనవి. స్తూపాలలో మనకు స్తూపము అంటే ఏమిటి? స్తూపము అంటే ఈ యొక్క గౌతమ బుద్ధునికి లేకపోతే మిగతా బౌద్ధ మత ఆచార్యుల యొక్క శారీరక అవశేషాలపై నిర్మించిన వాటిని స్తూపాలని అంటారు. ఈ కాలంలో బుద్ధునితో పాటు ప్రముఖ బౌద్ధ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత వచ్చిన వాళ్ళ శరీర అవశేషాలపైన ఏదైనా ఒక అవశేషం పైన నిర్మించిన వాటిని స్తూపాలని అంటారు. మనం ప్రధానంగా తీసుకుంటే ఈ అవశేషాలు ఈ కాలంలో స్తూపాలు మూడు రకాలు. అవేంటంటే మూడు రకాలు ఏంటంటే, ఒకటి ధాతు గర్భాలు, రెండోది పారిభోజకాలు, మూడోది ఉద్దేశిక స్తూపాలు. మొట్టమొదటిది ధాతు గర్భాలని దేన్ని అంటారంటే, ఈ యొక్క బుద్ధుని శారీరక అవశేషాలపై నిర్మించిన వాటిని ధాతు గర్భ స్తూపాలని అంటారు. అదేవిధంగా పారిభోజకాలు అంటే ప్రముఖ ఆచార్యులు ఉపయోగించిన వస్తువులపైన నిర్మించిన నిర్మాణాలను పారిభోజకాలని అంటారు. లేదా గొప్పవారు లేకపోతే గొప్ప మత గురువులు లేదా గొప్పవాళ్ళు వాళ్ళ జ్ఞాపకార్థము తర్వాత కాలంలో నిర్మించిన వాటిని ఉద్దేశిక స్తూపాలని అంటారు. ఈ విధంగా ధాతు గర్భాలు, పారిభోజకాలు, ఉద్దేశిక స్తూపాలు అనేవి ఈ కాలంలో ఉండేవి. తర్వాత మనకు స్తూపాల తర్వాత రెండో నిర్మాణం ఏంటంటే చైత్యం అంటే చైత్య ఆలయము అంటే బుద్ధునికి సంబంధించిన దేవాలయం. ఇందులో బుద్ధుని విగ్రహం ఉంటుంది, బుద్ధుని పూజించడం ఉంటుంది. ఈ చైత్యం అనేది దీర్ఘచతురస్రాకారంలో ఉండేది. తర్వాత మూడో నిర్మాణం ఏంటంటే విహారము లేదా సంగారామం. ఈ సంగారామంలో ఏముంటుందంటే స్తూపం ఉంటుంది, అందులో చైత్యం ఉంటుంది, బుద్ధుని దేవాలయం ఉంటుంది, బౌద్ధ విద్యా కేంద్రం ఉంటుంది, బౌద్ధ సన్యాసులు నివసించడానికి గల ప్రదేశము ఉంటుంది. కాబట్టి దీన్ని సంగారామం అని అంటారు. ఇలాంటి స్తూపాలు కానీ, చైత్యాలు కానీ, సంగారామాలు కానీ తెలంగాణ ప్రాంతంలో శాతవాహనులు అనేకం నిర్మాణాలు చేశారు. మనం తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ యొక్క అనేక గ్రామాలు మనం ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క మునులగుట్ట, తర్వాత మిర్జాపేట, తర్వాత ఇలాంటి తంబాలపల్లి మొదలైన ప్రాంతాల్లో ఈనాటి నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా మెదక్ జిల్లా కొండాపూర్లో ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు నల్గొండ జిల్లాలోని గాజుల బండ, పనిగిరి, వర్ధమాను కోట, తిరుమలగిరి మొదలైన ప్రాంతాల్లో, ఇవే కాకుండా గోపులాయపల్లి మొదలైన ప్రాంతాల్లో వీరి నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కూడా ఆనాటి నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ జిల్లాలోని గీసుకొండలో కూడా ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాతవాహనుల కాలానికి సంబంధించిన నిర్మాణాలు. ఈ కాలంలో మనకు ప్రధానంగా తీసుకుంటే శాతవాహనుల కాలానికి సంబంధించింది అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపము శాతవాహనులకు పూర్వమే నిర్మించబడింది. శాతవాహనులు క్రీస్తు శకము 150వ సంవత్సరంలో అమరావతి స్తూపాన్ని పునరుద్ధరించారు. అమరావతి స్తూపాన్ని ఆధునిక కాలంలో కల్నల్ మెకంజీ అనే బ్రిటిష్ అధికారి 1797వ సంవత్సరంలో వెలుగులోకి కనుగొన్నాడు. తర్వాత అమరావతి శిలా ఫలకాలలో మనకు ఒక తెలుగు పదం కనిపించింది. అదేంటంటే నాగబు అనే తెలుగు పదం కనిపించింది. ఇది ఇంపార్టెంట్. అంటే అమరావతి
శిల్పాలలో నాగబు అనే పదం ఎక్కడ లభించిందని కానీ అమరావతి ఈ యొక్క నాగబు గురించిన ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. తర్వాత మనకు మిగతా విషయాలకు వస్తే ఈ కాలంలో చిత్రలేఖనం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఈనాటి చిత్రలేఖనంలో మనం తీసుకుంటే అజంతా గుహల్లోని 9-10 నెంబర్ గుహల్లో అజంతా గుహల్లోని 9-10 నెంబర్ గుహల్లో శాతవాహనుల కాలం నాటి వర్ణ చిత్రాలు ఉన్నాయి. అదేవిధంగా అజంతా గుహల్లోని 10వ నెంబర్ గుహలో యొక్క ఈ కాలం నాటి శ్వేత గజజాతక చిత్రం 10వ నెంబర్ గుహలో శ్వేత గజజాతక చిత్రం అనేది శాతవాహనుల కాలానికి సంబంధించిన చిత్రం. తర్వాత శాతవాహనుల్లో చివరి పాలకుడు మూడో పులోమావి. అంటే ఈ మూడో పులోమావికి ఈ యొక్క సమర్థత లేని కారణంగా శత్రువులు చుట్టుముట్టారు. ఈ విధంగా మూడో పులోమావి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కర్ణాటకలో ఉన్న బళ్ళారి జిల్లాలో సెటిలయ్యాడు. తన శేష జీవితం వరకు అక్కడే పాలిస్తూ గడిపాడు, అక్కడే మరణించాడు. ఈ విషయం మనకు ఆయన మేకధోని శాసనం ద్వారా తెలుస్తుంది. కర్ణాటకలో ఉన్న బళ్ళారి జిల్లాలో ఉన్న మేకధోని శాసనం ద్వారా మనకు ఈ యొక్క మూడో పులోమావికి సంబంధించిన విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ మనకు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, గతంలో అడిగిన ప్రశ్న ఏంటంటే శాతవాహనుల్లో చివరి పాలకుడు ఎవరు అని అడిగారు. దానికి ఆన్సర్ మూడో పులోమావి అని వస్తుంది. అభ్యర్థులు గమనించగలరని మనవి. శాతవాహన అనంతర యుగం. ఈ శాతవాహన అనంతర యుగంలో అనేక రాజులు పాలించారు. వీళ్ళందరూ కూడా దాదాపు ఆల్మోస్ట్ శాతవాహనులకు సామంతులుగా పాలించారు. మన శాతవాహన అనంతర కాలంలో మనకి క్రీస్తు శకము 225 నుంచి 300 సంవత్సరాల మధ్య ఇక్ష్వాకులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. మనకు ఇక్ష్వాకు రాజుల గురించిన సమాచారం పురాణాల ద్వారా తెలుస్తుంది. తర్వాత మనకు ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి. ఈ విజయపురి వచ్చేసి ఇప్పుడున్న నాగార్జున పరివాహక ప్రాంతంలో ఉండేది. తర్వాత ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులు అని పురాణాలు పేర్కొంటున్నాయి. తర్వాత మనకి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించిన వాడు ఈ వాసిష్ఠీపుత్ర చాంతమూలుడు ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన వాసిష్ఠీపుత్ర చాంతమూలుడు బ్రాహ్మణ మతాభిమాని విరూపాక్షపతి భక్తుడు. అంతేకాకుండా ఈయన కాలంలో అనేకమైన నూతన వ్యవసాయ భూములను వెలుగులోకి తీసుకొచ్చాడు. అనేక చోట్ల అడవులను నరికించి నూతన వ్యవసాయ భూములను వెలుగులోకి తీసుకొచ్చిన వాడు చాంతమూలుడు. తర్వాత మనకు చాంతమూలుడికి సంబంధించి ఇంకా మనకి చాంతమూలుడు కొన్ని లక్షల నాగళ్లను, గోవులను, తర్వాత వ్యవసాయ పరికరాలను, వ్యవసాయ భూములను దానంగా ఇచ్చాడు. తర్వాత చాంతమూలుని తర్వాత ఆయన కుమారుడు వీరపురుషదత్తుడు రాజ్యానికి వచ్చాడు. నేను ఈ చాప్టర్లో చెప్పిన అంశాలన్నింటినీ కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా గమనించి చాలా గుర్తుపెట్టుకొని జ్ఞాపకం పెట్టుకొని ఉన్నట్లయితే మీకు శాతవాహనుల చాప్టర్ నుంచి పూర్తిగా సమాధానాలు మీకు దొరుకుతాయి. దాని ద్వారా మీరు పరీక్షలో ప్రశ్నలు వచ్చినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా చేసి వాటిపైన విజయం సాధిస్తారు. దానివల్ల మీకు గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను.